హలో గాయస్, మనమైతే ఎంపైర్ రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడైతే ఒక కాంబో ఆఫర్ అయితే నడుస్తుంది. అదేంటో చూసి ఐటమ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి రివ్యూ ఇద్దాం. దీని అడ్రస్ అయితే మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది ఎంపైర్ రెస్టారెంట్. గైస్ సారీ, 1 టౌన్ కాదు, 2 టౌన్. ఫైర్ స్టేషన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది ఈ రెస్టారెంట్. ఎంట్రన్స్లో ఈ కాంబో ఆఫర్ బ్యానర్ అయితే పెట్టారు మనకి. హలో గైస్, మనం అయితే నాన్ వెజ్ 499 కాంబో అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇందులో ఏమొస్తాయంటే మొగలై బిర్యానీ, లాలీపాప్, బటర్ నాన్ 2 పీసులు, అలాగే కడాయి చికెన్ కానీ చికెన్ కర్రీ కానీ మనకు కాంబో ఇస్తారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం, వీడియో అండ్ వరకు చూసేయండి. గైస్, మనం ఆర్డర్ ఇచ్చిన మెనూ అయితే ఇదే. దీని గురించి లాస్ట్లో డీటెయిల్గా చెప్తాను. గైస్, మనకి ఈ మెనూలో 3 ఐటమ్స్ అయితే వస్తాయి. ముందుగా లాలీపాప్స్, నెక్స్ట్ చికెన్ కర్రీ విత్ బటర్ నాన్స్, తర్వాత బిర్యానీ. సో ముందుగా అయితే మనకి 2 ఐటమ్స్ తెచ్చేసారు, లాలీపాప్స్ అండ్ బటర్ నాన్స్. టేస్ట్ చేద్దాం గైస్. ఇది మన కాంబోలో స్టార్టర్ లాలీపాప్స్. ఇవి లాలీపాప్స్ అయితే టేస్ట్గా బాగున్నాయి. మనకి పీసులు కూడా మెత్తగా జ్యూసీగా చాలా బాగున్నాయి లాలీపాప్స్ అయితే. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనకి బటర్ నాన్ కర్రీ కూడా వస్తుంది, చికెన్ కర్రీ. స్టార్టర్ అయిపోగానే మనం బటర్ నాన్ లాగిచ్చేద్దాం. గైస్, మనకి బటర్ నాన్స్ అయితే 2 పీసెస్ వస్తాయి, అంటే 1 బటర్ నాన్ లెక్క. అది ఒకటి మన ఫ్రెండ్ సాంబాబాయ్ వైప్స్ వేసుకుంటున్నాడు, రెండోది మనకి. చూద్దాం సాంబాబాయ్ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు బటర్ నాన్. గైస్, బటర్ నాన్స్ అండ్ చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. బటర్ నాన్ అయితే చాలా వేడిగా చాలా క్రిస్పీగా ఉంది, టేస్ట్ చేద్దాం. రైస్ వర్త్ ఇట్ కాంబో ఆఫర్ సూపర్, వర్త్ ఇట్. గైస్, మనకి బటర్ నాన్స్ అయితే 1 బటర్ నాన్ అంటే 2 పీసెస్ వస్తాయి. 1 పీస్ అయితే మన సాంబా వైప్స్ తినేసాడు. సో ఈ 1 పీస్ని మనకి ఇచ్చిన కాంబోలో చికెన్ కర్రీతో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చికెన్ కర్రీ కూడా ఎక్కువ ఇచ్చారు. ఓకే గైస్, కర్రీ అయితే క్వాంటిటీ ఎక్కువే ఇచ్చారు. ఆ బటర్ నాన్కి క్వాంటిటీ అయితే ఎక్కువే. అండ్ మన బటర్ నాన్ అయితే మా ఫ్రెండ్ టేస్ట్ చేసే వరకు వెయిట్ చేసాం కాబట్టి కొద్దిగా చల్లగా అయిపోయింది. అయినా కూడా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. చికెన్ కర్రీ కాంబినేషన్తో ఎలా ఉందో చూద్దామండి. చాలా బాగుంది కర్రీ అయితే. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మనకి బటర్ నాన్ కూడా చాలా మెత్తగా బాగుంది, క్రిస్పీగా ఉంది. మనం ఈ బటర్ నాన్ని చికెన్ కర్రీతో ఇలా కలుపుకొని తింటుంటే మామూలుగా లేదు, చాలా బాగుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది, అదృష్టం అని చెప్పుకోవచ్చు. గైస్, మనకి ఆఫర్ అయితే ఈ నెల 23 నుంచి నెక్స్ట్ మంత్ 23, అంటే జూలై 23 నుంచి ఆగస్ట్ 23 వరకు ఉంటుంది. ఏలూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు రెస్టారెంట్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఈ రెస్టారెంట్కి వచ్చి ఈ ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి. ఐటమ్స్ అయితే బాగున్నాయి. ఇంకా మనకి రిమైనింగ్ ఐటమ్స్ ఏం మిగిలి ఉన్నాయంటే మొగలై బిర్యానీ ఒకటి రావాలి, అది కూడా టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, ఈ 499 కాంబోకి ఇది వర్తా కాదా అనేది కూడా మీకు లాస్ట్లో డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి. ప్రస్తుతానికి అయితే మనకు వచ్చిన స్టార్టర్ ఐటమ్స్ 2 చాలా బాగున్నాయి. బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. బిర్యానీ కూడా టేస్ట్ చూద్దాం. బిర్యానీ కూడా బాగుంటే 499కి అయితే ఇది ఇంకా చూసుకునే పని లేదు, సూపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. గైస్, ఇదండి మనకి కాంబోలో వచ్చిన బిర్యానీ. ఇది మనకి మొగలై బిర్యానీ. బౌల్ అయితే చిన్నగానే ఉంది. మరి ఇక్కడ మనం 2 పర్సన్స్ ఉన్నాం, మరి సరిపోద్దా లేదో చూద్దాం. గైస్, ఇదిగోండి మనకు వచ్చిన బిర్యానీ చిన్న బౌల్లో వచ్చింది. మరి కాంబో కాబట్టి ఇలా చిన్న బౌల్ పెట్టినట్టున్నారు. మరి ఇద్దరు ఉన్నాం, ఇద్దరికి సరిపోద్దో లేదో చూడాలి. ప్రస్తుతానికి అయితే టేస్ట్ కోసం కొద్దిగా వేసుకొని టేస్ట్ చూద్దాం. బిర్యానీ వేడివేడిగా ఉంది. ఇది మనకి మొగలై చికెన్ కాబట్టి మనకి చికెన్ పైన ఆమ్లెట్ కూడా వస్తుంది. ఇంకా ఆమ్లెట్ పీసెస్ కింద ఉంది మనకి. చూద్దాం, ఒక పీస్తో పాటు ఆమ్లెట్ మిక్స్ చేసుకుని తిందాం బిర్యానీ ఎలా ఉందో. బిర్యానీ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఈ ఆమ్లెట్ కూడా ఆమ్లెట్ అండ్ చికెన్ పీసెస్ మిక్స్ చేసుకొని బిర్యానీ తింటే అదిరిపోయింది టేస్ట్. టేస్ట్ అయితే రియల్లీ వర్త్ ఇట్ గైస్. మనకి టేస్ట్ చూసుకునే పని లేదు. 3 ఐటమ్స్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. బిర్యానీ అయితే మరి చిన్న బౌల్లో ఉంది, మరి సరిపోద్దిలే. మనం స్టార్టర్ ఒకటి తిని బటర్ నాన్ ఒకటి తిని ఇంకా బిర్యానీ తినేపటికి సరిపోద్ది.
సో 500కి కాంబో అంటే ఇద్దరం వచ్చాం కాబట్టి ఓకే వర్తిట్టే. అంటే మనకి ఇదేం బెస్ట్ ఆఫర్ కాదు, బట్ 500కి ఇంకా పర్లా. అన్నీ టేస్ట్ చేసినట్టే, ఒక బటర్ నాన్ టేస్ట్ చేసినట్టు, ఒక స్టార్టర్ తిన్నట్టు, బిర్యానీ తిన్నట్టు. 500 2 పర్సన్స్ వచ్చాం కాబట్టి పర్ పర్సన్కి 250 పడినట్టు. ఓకే రైస్ మనకి టేస్ట్ అయితే అదిరిపోయింది, కానీ కొద్దిగా రైస్ అయితే కొద్దిగా గట్టిగా ఉంది. అంటే కొద్దిగా ఉడకడం అనేది కొద్దిగా తక్కువ ఉడికినట్టుంది, కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది తినడానికి. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఒకటే డ్రాబ్యాక్, కొద్దిగా ఉడికితే అదిరిపోయేది, కొద్దిగా తినేటప్పుడు నమ్మలేటప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. అదొక్కటే చిన్న డ్రాబ్యాక్. గాయస్ ఇప్పుడు మనం తిన్న కాంబో అయితే 499, ఇది మీకు తెలుసు కదా. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే నాన్ వెజ్లో 699 ఒకటి ఉంది, ఫ్యామిలీ ప్యాక్ నాన్ వెజ్ బిర్యానీ వస్తుంది అందులో. ఇంకోటి చికెన్ 65 ఒక ఆఫ్ వస్తుంది, బటర్ నాన్ ఒకటి, చికెన్ కర్రీ సేమ్ మనలాగే. కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ నాన్ వెజ్ బిర్యానీ ఒకటి వస్తుంది, చికెన్ 65 వస్తుంది. అది అయిపోయింది. నాన్ వెజ్లో ఆ 2 ఉన్నాయి, వెజ్లో ఈ 2 కాంబోస్ ఉన్నాయి. ఒకటేమో 399, ఒకటి 649. 399లో అయితే మనకి మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ 65, బటర్ నాన్లో 2 వెజ్ కర్రీలు వస్తాయి. ఏంటంటే కోలా పూరి ఒకటి, పన్నీర్ బటర్ మసాలా ఒకటి వస్తుంది. ఇది 399. మనం 649 చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ వెజ్ బిర్యానీ ఒకటి వస్తుంది, వెజ్ మంచూరియా ఒకటి వస్తుంది, కడాయి పన్నీర్ ఒక హాఫ్ ఇస్తారు, అది ఒక బటర్ నాన్. ఇదైతే 649. దాని ఇప్పుడే బిల్ వచ్చింది. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే జిఎస్టీ లేదురా. వీళ్ళు ఏ ప్రైస్ అయితే అన్నారో ఆ ప్రైజే ఛార్జ్ చేస్తున్నారు, జిఎస్టీ అయితే లేదు, విచ్ ఇస్ గుడ్ థింగ్. గైస్ మన రీసెంట్ వీడియో రాయుడు గారి మిలిటరీ హోటల్ రివ్యూలో అయితే 1-2 కామెంట్స్ ఏమొచ్చినాయంటే ఫుడ్ అయితే అంత వర్త్ ఏం కాదు, అక్కడ పెయిడ్ ప్రమోషన్లతో నడిపిస్తున్నారు అన్నారు. అలాగే మనం కూడా పెయిడ్ ప్రమోషన్లా చేసాం అన్నట్టు కమెంట్ పెట్టారు. గైస్ మన ఛానల్లో అయితే పెయిడ్ ప్రమోషన్లు ఏముండవు, ప్యూర్ ఎమోషన్సే. మనకు నచ్చితే నచ్చిందని చెప్తాం, లేదంటే లేదు అంతే. అయినా మన సబ్స్క్రైబర్లో ఆ టైంలో టేస్ట్ చేసే టైంకి 350 అంత ఉన్నారు. నేను ఆ వీడియో రిలీజ్ చేసే టైంకి 450, ఇప్పుడు 550 దాకా ఉన్నారు. మనకున్న 550 సబ్స్క్రైబర్లకి మనకి పెయిడ్ ప్రమోషన్ ఎందుకు చేస్తారు? అయితే అక్కడ మిగిలిన ఐటమ్స్ బాగాలేదని నేను విన్నాను. మేము టేస్ట్ చేసిన వరకు అయితే బాగున్నాయి, అదే ఆ వీడియోలో చెప్పాను. ఇక్కడ కూడా అంతే, మనకి పెయిడ్ ప్రమోషన్ అనేవి ఏముండవు. మనం మన ఛానల్లో అయితే ఇప్పుడు చేయం, తర్వాత ఫ్యూచర్లో కూడా చేయం. మనకి వెళ్ళి నచ్చి తింటాం, నచ్చితే నచ్చిందని చెప్తాం, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం. మన దగ్గర పెయిడ్ ప్రమోషన్ ఉండవు, ప్యూర్ ఎమోషన్స్ అంతే. అన్నప్పుడు నీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎలా అంటున్నావు? ఫ్యూచర్లో నీ ఛానల్ బాగా గ్రో అయ్యాక నీకు పెయిడ్ ప్రమోషన్స్ వస్తే కూడా ఇలా జెన్యున్గా ఉంటావా? ఎందుకంటే మనం పెయిడ్ మనకి చేస్తున్నారంటే వాళ్ళకి హైప్ ఇవ్వాలి, లేకపోతే మనకి పెయిడ్ చేయరు. సో అలాంటి టైంలో నువ్వు మనీ రిటర్న్ ఇచ్చేసి నీ ఒరిజినల్ కమెంట్ చెప్తావా, లేకపోతే అమ్ముడిపోతావా నువ్వు కూడా రెస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ లాగా? బాబు సాంబా వైఫ్ ఒకటి చెప్తా గుర్తుపెట్టుగా, ఇప్పుడే కాదు మనం ఎప్పుడు కూడా మన ఛానల్లో పెయిడ్ ప్రమోషన్ చేయం. ఇప్పుడంటే తక్కువ ఉన్నారు కాబట్టి ఇలా అన్నారు, పెరిగాక మారిపోతాం అనుకోవచ్చు. కానీ ఈ ఫుడ్ విషయాల్లో వాటిలో అయితే అసలు పెయిడ్ ప్రమోషన్ మనం చేయం ఇప్పటికీ. మన ఛానల్ నాని రేంజ్ ట్యాగ్ లైన్ అయితే నో పెయిడ్ ప్రమోషన్స్, ఓన్లీ ప్యూర్ ఎమోషన్స్ అంతే. అన్నా నేను నీతోనే ఉంటానన్నా, చూద్దామన్నా. చూడు అన్నా నీ ట్రూ సబ్స్క్రైబర్ అన్న, నేను చాలా హ్యాపీగా ఉంది నాకు నీ ఇలా మాట్లాడుతుంటే. అది ఫ్యూచర్ వరకు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. సరే అన్న. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే గాయస్, అది మరి విషయం. ఫుడ్ అయితే అంతా బాగుంది, చెప్పాను కదా. డ్రాబ్యాక్ అయితే ఆ రైస్ ఒకటే ఉడకలేదు, మిగిలినంతా బాగున్నాయి. ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు. ఆఫర్ అంటే మనకే పెద్ద ఆఫర్ ఏం కాదు. ఓకే, ఆ ఐటమ్స్కి 500 అనేది వర్త్ అంతే, అది మ్యాటర్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ నాని రైడ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.